అనంతపురం జేఎన్టీయూ 10వసారి ఏపీ ఈసెట్ నిర్వహణకు సిద్ధమైంది. ఇప్పటికే 9 సార్లు విజయవంతంగా ఈసెట్ నిర్వహించిన 10వసారి ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహించబోతోంది. గత నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరించగా పరీక్షకు మొత్తం 33,210 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ ఈసెట్ చైర్మన్ సుదర్శన్ రావు, కన్వీనర్ దుర్గాప్రసాద్ వెల్లడించారు. పరీక్ష ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్స్లో ఉంటుందని చెప్పారు. నిమిషం ఆలస్యం పరీక్షకు అనుమతించబోమని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. మొత్తం 95 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో హైదరాబాద్లో ఒక కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో 47 పట్టణాల్లో కేంద్రాలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునన్నారు. పరీక్షల సందర్భంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు చేపట్టామన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం గురువారం నాడు నిర్వహించబోయే ఏపీ ఈసెట్ 2026 పరీక్ష గురించి నిర్వహించడం జరుగుతోంది. మన జేఎన్టీయూ అనంతపూర్ ప్రతిష్టాత్మకంగా 10వసారి ఈ ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ను నిర్వహించబోతున్నాం. గతంలో 9 సార్లు ఎంతో విజయవంతంగా ఈ పరీక్షను ఎటువంటి సమస్యలు లేకుండా నిర్వహించాం. ఈసారి కూడా పరీక్షను ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ పరీక్ష గురువారం నాడు అంటే 23 ఏప్రిల్ తేదీన ఉదయము, మధ్యాహ్నము 2 సెషన్స్లో నిర్వహించబడుతుంది. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. సో ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏమిటంటే, ఒక్క నిమిషము ఆలస్యమైనప్పటికీ ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించడం జరగదు. ఇది యాప్స్కి నుంచి వచ్చినటువంటి డైరెక్షన్, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డైరెక్షన్. కాబట్టి విద్యార్థులందరికీ ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే వీలైతే 1 గంట ముందే పరీక్ష హాల్కి చేరుకొని ఎగ్జామ్ టైంకు హాల్లోకి పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా విద్యార్థులందరికీ తెలియజేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ 28 మార్చితో ముగిసింది. మనకు టోటల్గా 33,210 అప్లికేషన్స్ వచ్చాయి. వాటిలో మెజారిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 11,924 అప్లికేషన్లు రాగా, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 9,305 అప్లికేషన్స్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 5,165 అప్లికేషన్స్ వచ్చాయి. సివిల్ ఇంజనీరింగ్లో 2,427 అప్లికేషన్స్ రాగా, మెకానికల్ ఇంజనీరింగ్లో 4,132 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ విధంగా 14 డిఫరెంట్ బ్రాంచెస్లో ఏపీ ఈసెట్ 2026 ఎగ్జామినేషన్ జరపబోతున్నాం. బయోటెక్నాలజీ వింగ్లో ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. అలాగే సెరామిక్ టెక్నాలజీకి కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే వచ్చింది. సో ఇవి 2 లీస్ట్ ఈ అప్లికేషన్స్లో. సో ఈ ముఖ్యంగా 95 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి రాష్ట్రం అంతటా, మరియు హైదరాబాద్లో కలిపి కూడా. హైదరాబాద్లో కూడా అక్కడ విద్యార్థులకు సౌకర్యార్థము ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 47 పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ పరీక్ష జరగబోతోంది. ఉదయం సెషన్లో పొద్దున 7:30 నుంచి విద్యార్థులను అలో చేయడం జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో 12:30 నుంచి విద్యార్థులను లోపలికి అనుమతించడానికి జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కరెక్ట్ 9 గంటలకని చెప్పి రాకుండా ముందే 7:30కంతా పరీక్ష హాల్కు చేరుకొని, అట్లాగే మధ్యాహ్నం సెషన్కు 12:30 పరీక్ష హాల్కు చేరుకొని సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకోసారి చెప్తున్నాను, అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా కూడా పరీక్షకు అనుమతించబడరు. సో మీరు కూడా ఈ విషయంలో కోఆపరేట్ చేయాలి పాత్రికేయులందరూ. సో ఎంసెట్లో కానీ కొన్నిసార్లు మనం చూసాం, విద్యార్థులు ఒక 2-3 నిమిషాలు లేటుకు వచ్చారని వాళ్ళని లోపలికి అలో చేయకపోతే విద్యార్థులు బాధపడడం, వాళ్ళ పేరెంట్స్ బాధపడడం, ఇవన్నీ మనం గమనించాం. సో ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి
విద్యార్థులందరికీ మనవి ఏమిటంటే వాళ్ళందరూ సఫిషియంట్ టైం అట్లీస్ట్ 1 అవర్ ముందు ఎగ్జామ్ హాల్కి చేరుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందరూ విద్యార్థులు కూడా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా కన్వీనర్ను అందరూ కాంటాక్ట్ చేయొచ్చు, విద్యార్థులందరూ కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇంకో విషయం తెలియజేయాల్సింది ఏంటంటే పరీక్షా హాల్లోకి క్యాల్కులేటర్లు, మ్యాథమెటికల్ టేబుల్స్, మొబైల్ ఫోన్లు తీసుకురావడం నిషిద్ధం. కాబట్టి దయచేసి విద్యార్థులు ఎవరు క్యాల్కులేటర్లు, మొబైల్ ఫోన్లు పరీక్షా హాల్కు తీసుకురావద్దు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, యాపిల్ వాచెస్, ఈ వాచెస్ ఇవన్నీ కూడా నిషిద్ధం. కాబట్టి విద్యార్థులు ఇవేవి తీసుకురావాల్సిన అవసరం లేదు. పరీక్ష ఎలా ఉంటుందంటే క్యాల్కులేటర్ అవసరం లేకుండా సమాధానం చెప్పగలిగే పరిస్థితుల్లోనే పరీక్ష ప్రశ్నపత్రాలు ఉంటాయి. కాబట్టి క్యాల్కులేటర్స్ అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి విద్యార్థులు ఇది గమనించి క్యాల్కులేటర్లు తీసుకురావద్దని చెప్పేసి మనవి చేస్తున్నాను. విద్యార్థులందరూ తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకురావాలి, వాళ్ళు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీ తీసుకురావాలి, అలాగే ఒక బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలి, మరియు వాళ్ళ ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. ఈ 4 ఖచ్చితంగా విద్యార్థులందరూ పరీక్ష హాల్కు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులు ఎవరు రఫ్ క్యాల్కులేషన్ కోసము షీట్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. రఫ్ క్యాల్కులేషన్ కోసం షీట్లు పరీక్షా హాల్లోనే ఇవ్వబడతాయి. కాబట్టి వాళ్ళు ఏం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవి ముఖ్య గమనికలు. సో ఇది రాష్ట్ర లెవెల్లో అంటే స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్ కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఏంటంటే ఇది అనంతపురం జిల్లా ఎడిషన్లోనే మాత్రం కాదు, రాష్ట్ర ఎడిషన్లో కూడా ఈ వార్త రావాలని చెప్పేసి మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను. ఇంకేమైనా మీరు అనుమానాలు ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ.